హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 35. నైట్ ముందుగానే పీల్ పవర్తో పడుకున్న అర్షద్ లేవడంతోనే బాల్కనీలోకి వెళ్ళి అవుట్ హౌస్ వైపు చూసినా ఎవరూ కనిపించకపోవడంతోనే వెంటనే రెడీ అయ్యి కిందకి వచ్చేశాడు. అవుట్ హౌస్ వైపు వెళ్తూ ఉంటే రంగమ్మ కనిపించడంతో గీత వాళ్ళు ఇంకా లేవలేదా రంగమ్మ అంటాడు. లేదు బాబు, గీతమ్మ వాళ్ళకి రాత్రి లేట్ అయిందంట, అందుకే మీ రూమ్ పక్కన రూమ్ లోనే ఉన్నారు. పొద్దున్న పెద్దబాబు అంటే సిద్ధార్థ్ గారు ఏదో పని ఉందని బయటికి వెళ్తూ గీతమ్మ లేచే వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళారు బాబు అంటుంది రంగమ్మ. వాట్, నైట్ గీత ఫంక్షన్ కి వచ్చిందా అంటాడు అసద్ కొంచెం ఆశ్చర్యంగానే. అవును, మీరు వెళ్ళాక ఆకాష్ బాబు గీతమ్మ మేఘ్నాని తీసుకుని వెళ్ళారు అని చెప్తుంది. గీతతో అప్పుడప్పుడు అసద్ మాట్లాడడం చూస్తుంది గనక ఎటువంటి అనుమానం లేకుండానే అసద్కి గీత గురించి చెప్పి వెళ్ళిపోయింది రంగమ్మ. దానికి అసద్ ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఏదో డౌట్ గా అనిపించి తన మనుషులకి ఫోన్ చేసి ఆ ఫంక్షన్ దగ్గర ఏం జరిగిందో కనుక్కోమని చెప్పి అప్పటికప్పుడు గీతని చూడాలి అనిపిస్తూ ఉంటే రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గీతని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక తప్పని తెలిసిన తన రూమ్ బాల్కనీలో నుంచి గీత బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్ లేకుండా రూమ్ లోకి వచ్చి బెడ్ పై చూడగానే పిల్లోని గట్టిగా హత్తుకుని చిన్న స్మైల్ తో పడుకున్న గీత కనిపించడంతో అసద్కి రాత్రి నుండి తన మనసు పడుతున్న బాధ అంతా పోయి తెలియని ప్రశాంతత చేరడంతో గీతను అలా చూస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉన్న మేఘన కొంచెం కదులుతూ ఉన్నట్టు కనిపించడంతో మళ్ళీ తనని అక్కడ వాళ్ళు చూడటం ఇష్టం లేక తన రూమ్ కి వెళ్లి దర్శన్తో ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అర్షద్. నైట్ విరాస్ కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొన్నాల్ని కొట్టకుండా వదిలేసిన సిద్ధార్థ్ గారు మార్నింగ్ లేచి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయారు. నైట్ విరాస్ కొట్టిన దెబ్బలకి అప్పుడే ట్రీట్మెంట్ తీసుకుని పడుకున్న కొన్నాల్ని లేపి మళ్ళీ కొట్టారు. సిద్ధార్థ్ గారికి గీత ఫేస్ గుర్తొచ్చి ఇంకా కోపంగా కొట్టబోతూ ఉంటే సెక్యూరిటీ ఆపడంతో డైరెక్ట్ గా ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయారు. విరాస్ కూడా నైట్ లేట్ గా పడుకోవడంతో మళ్ళీ వెంటనే కాల్ రావడంతో లేచి లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుంచి గెస్ట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేశారు. సార్, సిద్ధార్థ్ సార్ మార్నింగ్ వచ్చారు అని అక్కడ జరిగింది చెప్తాడు. విరాజ్ అది విని వాళ్ళ మామని తలుచుకుని చిన్నగా నవ్వుతూ వాడికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించండి అని కాల్ కట్ చేసి రెడీ అయ్యి గీతను ఒకసారి చూసి రంగమ్మతో గీత లేచాక బటర్ మిల్క్ అండ్ కాఫీ కూడా పంపించు, అలాగే హెడేక్ కి టాబ్లెట్లు కూడా అని చెప్తాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కిందకి రావటంతో బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. రంగమ్మ అవన్నీ ఎందుకు అర్థం కాకపోయినా విరాజ్ ని అడిగే ధైర్యం లేదు కాబట్టి సైలెంట్ గా ఉండిపోయింది రంగమ్మ. రామ్ గారి నుంచి వరుసగా ఆగకుండా కాల్స్ రావడంతో మేఘన లేచి రెడీ అయ్యాక రంగమ్మ విరాజ్ చెప్పినవన్నీ మేఘకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. గీత ఎంతసేపటికి లేవకపోవటంతో మేఘన గీతని లేపగానే గీత బలవంతంగా కళ్ళు తెరుస్తూ తన డ్రెస్ ఇంకా రూమ్ ని చూసి గుర్తు చేసుకునేంతలోపే భరించలేనంతగా తల నొప్పిగా ఉండటంతో పక్కనే ఉన్న మేఘన అది అర్థం చేసుకుని మజ్జిగ తాగించి రెడీ అవ్వమని చెప్తుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన గీతకి కొంచెం బెటర్ గా ఉండటంతో తనకి మజ్జిగ ఎందుకు ఇచ్చింది అన్నట్టు డౌట్ గా చూడడంతో మేఘన నీకు ఈవినింగ్ అన్ని క్లారిటీగా చెప్తాను, నాన్న మార్నింగ్ నుంచి ఇంకా రాలేదేంటి అని కాల్ చేస్తున్నారు, ముందు వెళ్దాం పదా అని గీతకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కిందకి తీసుకొస్తుంది మేఘన. రంగమ్మ అందరికీ ముందే గీత వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో చెప్పడంతో గీత మేఘన టిఫిన్ చేయకుండానే వెళ్ళడం చూసి టిఫిన్ తిన్నాక వెళ్ళమని చెప్పడంతో ఇంకా తొందరగా టిఫిన్ కంప్లీట్ చేసి అందరికీ బాయ్ చెప్పి అంతకు ముందే లీవ్ పెట్టి ఉండడంతో రామ్ గారి ఇంటికి వెళ్ళిపోయారు ఇద్దరు. రామ్ గారి ఇంటికి వెళ్ళగానే ఇంటి ఎంట్రన్స్ లో పార్క్ చేసి ఉన్న కార్లన్నీ అనుమానంగా చూస్తూ లోపలికి వెళ్లారు. అక్కడ ఎప్పుడూ ఉండే రామ్ సీతగాళ్ళు మాత్రమే కాకుండా మేఘన వాళ్ళ అత్త ఎవరో కొత్త మనుషులు ఉంటారు. వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని. వాళ్ళని చూసి గీత మేఘన ఒకరి మొహాలు ఒకరు చూసుకుని రామ్ సీత గారి వైపు చూడకుండానే సీత గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గీత మేఘనని పరిచయం చేసి లోపలికి తీసుకెళ్తారు.
దానికి సీత గారు మాట్లాడుతూ, అసలు మిమ్మల్ని నైట్ రమ్మంటే పార్టీ ఉంది రాము అని చెప్పి మార్నింగ్ వస్తామని చెప్పారు. అసలు ఇప్పుడా వచ్చేది అని హడావిడిగా తిరుగుతూ ఒక డిజైనర్ శారీ తీసి గీత మేఘనాన్ని చూస్తూ, త్వరగా కట్టుకో రామ్మ లేట్ అవుతుంది అని బయట ఉన్న వాళ్ళని చూపిస్తూ అంటారు. వాళ్ళిద్దరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు అంటుంది. అసలే మార్నింగ్ నుంచి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్న గీత, అసలు ఏం జరుగుతుంది అత్త ఇక్కడ, అసలు వాళ్ళంతా ఎవరు అంటుంది అసహనంగా. మీరు మీ మామ చెప్పిన టైంకి వచ్చుంటే ఇదంతా మాట్లాడుకోవటానికి టైం ఉండేది అని కోపంగా చెప్పేసి, సీతాగారి కోపం చూసి బిక్కమొహం వేసిన గీత మేఘనలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఇక కోపం తగ్గించుకుంటూ ఇద్దరిని చూస్తూ, పెళ్లి చూపులురా, వాళ్ళంతా పెళ్లివాళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే నేను ఇంత టెన్షన్ పడుతున్నాను అంటారు. పెళ్లి చూపులు అనగానే గీత మేఘన షాక్ అయ్యి, గీత ఏదో అనేంతలోపే మేఘన కోపంగా, అసలు ఇంత సడన్ గా ఏంటమ్మా ఇది, నాన్ని లోపలికి రమ్మనమ్మా, నేను నాన్నతో మాట్లాడాలి అంటుంది. పెళ్లి చూపులు అనగానే ఆకాష్ గుర్తొచ్చి అంతలో రాముగారు వీళ్ళ మాటలు వినిపించడంతో లోపలికి రాగానే మేఘన కోపంగా, నానా, నేను మీకు ముందు చెప్పకపోవటం తప్పే, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆకాష్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను నానా, అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది స్థిరంగా. రామ్ సీత గారు మేఘ చెప్పిన దానికి ఆశ్చర్యపోయినా ఇప్పుడు అది మాట్లాడుకోవటానికి సమయం కాదని మేఘన వైపు చూసి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మేఘన అని గీత వైపు తిరిగి శారీ ఇస్తూ, గీత నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి రామ్మా అని అంటారు సీత గారు. మేఘన పెళ్లి చూపులకి నేనే రెడీ అవ్వడం ఎందుకత్తా అంటుంది గీత అయోమయంగా. అంతలో మేఘన వాళ్ళ అత్త శారదా గారు లోపలికొచ్చి, పెళ్లి చూపులు నీకైనప్పుడు నువ్వు కాక ఎవరు రెడీ అవుతారు అంటుంది. వాళ్ళ అన్న వదిన ఉన్నారని వీలైనంత సౌమ్యంగా. గీతకి శారదా గారంటే మొదటి నుంచి ఉన్న భయం వల్ల ఆవిడ రాగానే భయంగా తలదించేసి షాక్ అవుతూ, పెళ్లి చూపులు నాకా అంటుంది. అంతలో రామ్ గారు గీత తలపై చేయి వేసి, అవునరా, మీకు ముందు చెప్దామని అనుకుంటే శారదా గారి వైపు చూపిస్తూ, మీ పిన్ని నీకు సర్ప్రైజ్ లో ఉంటుంది అని చెప్పనివ్వలేదు, మీరు మార్నింగ్ వస్తే అయినా చెప్దామని అంటే మీరు ఈ టైంకి వచ్చారు, ముందు రెడీ అయ్యి రా తల్లి, మిగతాది మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఆయన బయటికి వెళ్ళిపోతారు. శారదా గారికి గీత పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటుంది అని ఒకసారి గీత మేఘన ఆ విషయం మీద గొడవ పడడం విని కావాలని గీతకి పెళ్లి చూపుల గురించి ముందు చెప్పకుండా ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. నిజానికి వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా డబ్బున్న వాళ్లే, కానీ మంచివాళ్ళు కాదు. ఆ విషయం తెలిసే శారదా గారు కావాలని ఈ సంబంధం అయితే కుదిర్చారు. ఆవిడ గీతపై ఇలా ద్వేషం పెంచుకోవడానికి కారణం ఎప్పుడు తన మాట విని అన్న వదిన గీత కారణంగా తన మాట వినలేదు అని పంతం. నిజానికి రామ్ సీత గారికి గీత నిర్ణయం గురించి తెలీదు. అందుకే శారద గారు మంచి సంబంధం అని చెప్పగానే గీతని తమ కూతుర్లా అనుకుంటున్నారు కాబట్టి గీతకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అని శారద గారిపై ఉన్న నమ్మకంతో శారద గారు చెప్పినట్టు చేశారు వాళ్ళు. గీత తలెత్తి శారద గారి వైపు చూడగానే ఆవిడ కన్నింగా నవ్వుతూ కనిపించడంతో గీత భయంగానే సీత గారి వైపు చూస్తూ ఏదో చెప్పేంత లోపే శారద గారు కోపంగా, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు రెడీ అవ్వు, బయట పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, దయచేసి వాళ్ళ ముందు మా అన్నయ్య వదిలిన పరువు తీయొద్దు అని గీత ఏ మాట అంటే లాక్ అవుతుందో అది అనేసి బయటికి వెళ్ళిపోయారు ఆవిడ. మేఘన రామ్ సీత గారితో గీత గురించి చెప్పాలి అనుకున్నా గీత మనసులో ఏముందో తను తెలుసుకోవాలి అంటే ఇదే కట్టటేమని ఆగిపోతుంది. ఇక కనుబొమ్మలు బిగుసుకుపోయిన గీతని సీతగారు చకచక రెడీ చేసి ఇక పెళ్లి వాళ్ళ ముందుకు తీసుకెళ్లిపోయారు. గీతని తీసుకెళ్లి అబ్బాయి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెట్టారు. గీత మాత్రం తల ఎత్తకుండా ఎవరి మాటలు వినకుండా తన ఆలోచనలో తను ఉండిపోయింది. పెళ్లి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా సీతగారు మేఘన సమాధానం చెప్తూ ఉండడంతో పెళ్లి కొడుకు తల్లి, మనం ఉంటే పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది అనుకుంటా, అబ్బాయిని మాట్లాడుకొని ఇస్తే వాళ్ళు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకుంటారు అంటుంది పెళ్లి కొడుకు తల్లి. గీతని తినేసేలా చూస్తున్న పెళ్లి కొడుకుని చూస్తూ రామ్ సీతగాళ్ళకి అబ్బాయి చూపులు అతని బిహేవియర్ చాలా తప్పుగా అనిపిస్తున్నప్పటికీ
గీత అతనితో మాట్లాడితేనే తన అభిప్రాయం కూడా తెలుస్తుందని వాళ్ళని గార్డెన్ లోకి పంపిస్తారు. గీతని వెళ్ళమని చెప్పినా అక్కడే కదలకుండా కూర్చోవడంతో మేఘన తన పరిస్థితి అర్థం చేసుకుని గార్డెన్ లోకి తీసుకుని వెళ్లి తను కొంచెం దూరంగా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది. పెళ్లికొడుకు గీతని చూస్తూ తనని ఫ్లర్ట్ చేయడానికి ఏవేవో మాటలు చెప్తున్నా గీత రెస్పాండ్ అవ్వకపోవడంతో గీత చేయి పట్టుకుంటాడు. గీత స్పర్శకి తేరుకుని అతని వైపుకు చూడగానే తననే కోరికతో చూస్తూ తన చెయ్యి పట్టుకున్న పెళ్లికొడుకు కనిపించగానే తన మీద పాము పడినట్టుగా ఆ చేతిని గీత ఒక్కసారిగా విసిరి కొడుతుంది. పెళ్లికొడుక్కి గీత అలా చేయడంతో కోపం వచ్చి ఏదో అనేంతలోపే గీత అతన్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ ఇంటి ముందుకు రాగానే గీత నిర్ణయం కోసం బయటకు వచ్చిన అందరినీ ఒక్క నిమిషం అలా చూసి అక్కడ తన స్కూటీ అక్కడ ఉండడంతో అది స్టార్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది గీత. వెనక నుండి గీత గీత అని అందరూ పిలుస్తున్నా వినిపించుకోకుండా తన మనసులో చెలరేగుతున్న ఆలోచనలతో ఆశ్రమం వైపే వెళ్తూ ఉంటే అంతకు ముందు విరాజ్తో కలిసి వచ్చిన నర్సరీ కనిపించడంతో అక్కడే ఆగిపోతుంది. శారద గారు గీత ప్రవర్తనకి పిచ్చ కోపంతో తల ఒక మాట అంటున్నా పెళ్లి వాళ్ళకి అప్పటికేదో సర్ది చెప్పి పంపించేశారు. చూసావా నీ దాని పగురు, ఏదో అనాదని అప్పుడు మీరు చేరదిద్దాము అనుకుంటే అప్పుడు రానని ఎలా చేసింది, ఇప్పుడు దాని జీవితం బాగుండాలి అని సంబంధం తెస్తే ఇప్పుడు ఎలా చేసింది అంటారు. రామ్ గారు అప్పటి వరకు శారద గారి మాటలు విని కోపంగా ఇంకా ఆపు శారద, గీతకి ముందుగా చెప్పకపోవటం మన తప్పు. ఇందాక తన మొహం చూస్తేనే అర్థమైంది. మనం తనకి చెప్పిన విషయానికి సర్ప్రైజ్ కాదు షాక్ అయ్యింది అని మేఘన వైపుకు తిరిగి గీత ఎక్కడుందో కనుక్కో అమ్మని అనగానే అప్పటికే ఆకాష్ కి కాల్ ట్రై చేస్తూనే మేఘనకి ఆకాష్ కాల్ లిఫ్ట్ చేయడంతో జరిగింది చెప్పగానే ఆకాష్ అలా ఎందుకు చేసావు మేఘన, గీత ఆలోచనల గురించి నీకు తెలుసు కదా, అందులోనూ తనకి నైట్ జరిగిన విషయం అసలు గుర్తుందో లేదో తెలీదు. ఇప్పుడు సడన్ గా పెళ్లి చూపులు అంటూ ఒక సిచ్యువేషన్ వస్తే తన మైండ్ ఎంత డిస్టర్బ్ అవుతుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అరిచి ఫోన్ పెట్టేయడంతో మేఘన ఏడుస్తూ ఉండిపోయింది. ఆకాష్ అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం గీత తన్ని ఎప్పుడైతే అన్నయ్య అని పిలిచిందో అప్పటి నుంచి గీతని తన సొంత చెల్లెలా ఫీల్ అయ్యాడు. అందుకే ఇప్పుడు అంతలా రియాక్ట్ అయ్యాడు ఆకాష్ మేఘన మీద. ఆఫీస్ లో తన ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్న విరాజ్ దగ్గరికి ఆకాష్ డోర్ తీసుకుని రావడంతో విరాజ్ ఆ సౌండ్ కి డిస్టర్బ్ అయ్యి రే ఇడియట్ బుద్ధి లేదా అని అనగానే ఆకాష్ బావా నన్ను తర్వాత తిట్టొచ్చు, ముందు చెప్పేది విను అని మేఘన చెప్పిందంతా చెప్పి విరాజ్ రియాక్షన్ చూడగానే విరాజ్ సీరియస్ గా గీత కండిషన్ ని అంచనా వేస్తూ ఉండగానే ఆకాష్ బావాని పిలిచి ఇప్పుడు గీత ఎక్కడికి వెళ్ళిందోనని మేఘా ఫ్యామిలీ టెన్షన్ పడుతున్నారు అని అనగానే వాళ్ళని టెన్షన్ పడొద్దని చెప్పి ఆకాష్ నేను గీతని తీసుకొని వస్తాను అని కూల్ గా గీత సెక్యూరిటీకి కాల్ చేస్తూ వెళ్ళిపోయాడు విరాజ్. నైట్ గీత కనిపించకపోతే అంత టెన్షన్ పడ్డ విరాజ్ ఇప్పుడు గీత ఎక్కడికి వెళ్ళిందోనని చెప్పిన కూల్ గా వెళ్ళిపోవడంతో వెళ్తున్న విరాజ్ ని ఆకాష్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.